ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్పీచ్ థెరపిస్ట్ దీక్షా రాయపాటి గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అసలు స్పీచ్ థెరపీ ఎవరికి చేస్తారు, ఎవరికి అవసరం పడుతుంది, ఎప్పుడు అవసరం పడుతుంది, ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. దీక్ష గారు, మనం వింటుంటాము కొంచెం మాటలు సరిగా రాని వాళ్లకు, లేకపోతే క్లారిటీగా మాట్లాడలేని వాళ్లకు, లేదు అంటే ఏజ్ వస్తున్నా కూడా మాటలు చేతగాని వాళ్లకు, ఇంకా పూర్తిగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్పీచ్ థెరపీ ఇస్తారు, వాళ్ళకి అవసరం పడుతుంది అంటారు. అది నిజమేనా? అవునండి. చాలా రీజన్స్ వల్ల స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి చిన్నపిల్లల్లో. చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. పెద్దవాళ్ళలో కూడా ఉంటుందా? ఉంటాయండి. సో జనరల్ గా చిన్నపిల్లలు అయితే ఆటిస్టిక్ ఫీచర్స్ ఉన్నా గానీ, హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు ఉంటారు, అలానే ఐక్యూ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఉంటారు, కొన్ని మోటార్ డెఫిసిట్స్ తో ఉన్న పిల్లలు ఉంటారు, సెరెబ్రల్ పాలసీ అంటారు. సో ఇట్లాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల స్పీచ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కానీ ఇవి ఏమీ లేకుండా నార్మల్ గా ఉన్న బేబీస్ కూడా నేను చూసాను, వాళ్ళకి క్లారిటీగా రావట్లేదు మాటలు. స్పీచ్ థెరపీ తీసుకున్న తర్వాత మంచిగా వచ్చేస్తున్నాయి. కరెక్ట్. సో ఈ మధ్య ఏమవుతుందంటేనండి, చాలా మంది డ్యూయల్ వర్కింగ్ పేరెంట్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే స్టిమ్యులేషన్ అంటే ఫ్యామిలీలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల, ఇది మేజర్ రీజన్. మీరు చుట్టూ స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా పిల్లలు ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకోలేకపోతారు. ఈ మధ్య బాగా వినబడింది ఏంటంటే వర్చువల్ ఆటిజం. అంటే ఇలా స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల స్క్రీన్ టైం ఎక్కువైపోయి, టీవీకి అలవాటు పడిపోయి, లాంగ్వేజ్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కూడా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెఫిసిట్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా స్పీచ్ థెరపీకి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకొని అప్పుడు స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసి స్లోగా నియర్ టు నార్మల్ ఏజ్ ని బట్టి సెట్ అవుతారు. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుంటే తొందరగా సెట్ అవుతారు. జనరల్ గా ఏం చెప్తారంటే 0 to 3 years అనేది క్రిటికల్ ఏజ్ అంటాం. సో ఆ క్రిటికల్ ఏజ్ పీరియడ్ లో మన బ్రెయిన్ అనేది న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు. అంటే మన బ్రెయిన్ పుట్టినప్పుడు అందరి బ్రెయిన్ ఒకేలా ఉంటుంది. మనం ఏదైతే కనెక్షన్స్ ఫామ్ చేస్తామో, ఇప్పుడు బ్రెయిన్ లో పాకెట్స్ ఉంటాయి ప్రతిదానికి. విజన్ కు పాకెట్ ఉంటుంది, హియరింగ్ ఒక పాకెట్ ఉంటుంది, అలానే స్మెల్ కి ఒక పాకెట్ ఉంటుంది, మోటార్ వాటికి కొన్ని పాకెట్స్ ఉంటాయి. అట్లా పాకెట్స్ ఉంటాయి. ప్రతి పాకెట్ కి మనం ఎంత స్టిమ్యులేట్ చేస్తే అక్కడికి వెళ్ళే నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ నరాలు వాడని కొందికి వీక్ అయిపోయి ప్రూన్ అయిపోతాయి అంటారు, అంటే డెడ్ అయిపోతాయి. సో ఆ క్రిటికల్ పీరియడ్ అనేది 0 to 3 years కింద కన్సిడర్ చేస్తారు. సో ఆ 0 to 3 years లో మనం ఎంత లాంగ్వేజ్ ఇన్పుట్ ఇస్తే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అంత బాగా డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ ఏజ్ దాటుతుందో అప్పుడు ప్రాబ్లమ్స్ స్లోగా ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటిని మనం ట్రీట్ చేసినా కూడా కొన్ని డెఫిసిట్స్ అనేవి ఉండిపోతుంటాయి, ఇంకా ఉండిపోతాయి కూడా అలా చేసినా కూడా. కానీ ఈ స్పీచ్ థెరపీకి తర్వాత వినికిడి శక్తి లోపం ఉన్న వాళ్ళకి దీనికి దానికి ఏమైనా రిలేషన్ ఉంటుందా? ఉంటుందండి. జనరల్ గా మనం మాటలు ఎలా నేర్చుకుంటామండి, ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. సో మీరు ఏం చెప్తున్నారో నేను విని దాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను, నేనేం చెప్తున్నానో దాన్ని బట్టి మీరు అడుగుతారు. సో ఈ కమ్యూనికేషన్ జరగాలి అంటే మనం మేజర్ గా డిపెండ్ అయ్యేది లిజనింగ్ మీద. సో వినికిడి ఉన్నప్పుడు పిల్లలు మాటలు నేర్చుకుంటారు. పెద్ద అయ్యే కొద్దీ మన లెవెల్ ని బట్టి, మన మెచ్యూరిటీని బట్టి, మన ఏజ్ ని బట్టి, ఏజ్ అండ్ స్టేజ్ ని బట్టి మన లాంగ్వేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, మన ఎక్స్పోజర్. సో ఆ వినికిడి సమస్య ఎప్పుడైతే పుట్టినప్పటి నుంచి ఉంటుందో, చుట్టూ ఉన్న లాంగ్వేజ్ వినట్లేదు కాబట్టి ఆటోమేటిక్ గా మాటలు అనేవి రావు. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటేనండి, ఆ ఊ ఈ అన్నారండి, తర్వాత ఆపేశారు, ఇప్పుడు రావట్లేదు అని వస్తారు. సో అప్పుడు హియరింగ్ టెస్ట్ చేస్తే హియరింగ్ ప్రాబ్లం ఉంది, ఏం వినిపించట్లేదు అని ఉంటుందన్నమాట. సో అది ఎందుకు అంటే జనరల్ గా పిల్లలు రిఫ్లెక్సెస్ అని ఉంటాయి. ఇప్పుడు పిల్లలు పడుకొని ఉన్నప్పుడు కానీ 3 to 4 months వరకు మాక్సిమం పడుకొని ఉంటారు, సిట్టింగ్ వచ్చేదాకా ఎక్కువ పడుకొని ఉంటారు. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు అని కంటిన్యూస్ గా ఏవో ఒక సౌండ్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కేర్ టేకర్, మదర్ కానీ, పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ ఆ సౌండ్స్ కి రెస్పాండ్ అవుతారు, ఆ రెస్పాన్స్ విని ఉన్న సౌండ్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో మదరీస్ అంటాం. అంటే మాట్లాడేటప్పుడు మనం మామూలుగా పెద్దవాళ్ళం మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడడం పిల్లలతో. బేబీస్ తో మాట్లాడేటప్పుడు అవునా, ఏడుస్తున్నావా, ఆగు అమ్మ వచ్చేస్తుంది, ఆగు, ఇలా మాట్లాడతాం. సో ఇవి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే సౌండ్స్ కి మనం తిరిగి రెస్పాండ్ అవుతున్నప్పుడు ఇంకా సౌండ్స్ పెరుగుతూ ఉంటాయి. అవి స్లోగా 1 year వచ్చేసరికి ట్రూ వర్డ్స్ కిందకి మారుతూ ఉంటాయి. స్లోగా పప్ప బబ్బ అనేవి అమ్మ, అత్త, తాత ఇవన్నీ వస్తూ ఉంటాయి 1 year వచ్చేసరికి. ఇదంతా ఒక ఫౌండేషన్ అన్నమాట లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. సో ఈ ఫౌండేషన్ అనేది వినిపించట్లేదు కాబట్టి ఆ ఫౌండేషన్ పడదు, ఆటోమేటిక్ గా వాళ్ళు డెఫ్ మ్యూట్ కిందకి మారుతూ ఉంటారు.
సో రైట్ ఏజ్ లో ట్రీట్మెంట్ జరిగితే హియరింగ్ ఎయిడ్ కానీ కాక్లియర్ ఇంప్లాంట్ కానీ ఇవి జరిగినప్పుడు ఆటోమేటిక్ గా వినడం స్టార్ట్ అవుతుంది కాబట్టి లాంగ్వేజ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండిటికి రిలేషన్ ఉంటుంది. వినికిడి ఉంటే మాటలు వస్తాయి, వినికిడి లేకపోతే మాటలు రావు. పీరియడ్. మనం వింటుంటాము కాక్లియర్ ఇంప్లాంట్స్ తోటి వినికిడి శక్తిని తెప్పించవచ్చు అని చెప్పి సర్జరీస్ చేస్తూ ఉంటారు చాలా మంది. అలా ఉన్న వాళ్ళకి కూడా స్పీచ్ థెరపీ అవసరం పడుతుందా? పడుతుందండి. సో జనరల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ జరిగేది మనకి ఇయర్ కి జరుగుతుంది. అవును. జనరల్ గా ఏవైనా సరే మనకున్న సెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనం ముక్కుతో ఒకటి పీల్చాము అంటే ఇది ఈ వాసన, ఇది పువ్వు, లేకపోతే ఇది మసాలా అనే ఆ వాసనలు డిఫరెన్షియేట్ చేయడానికి వాసన చూసినప్పుడు అది బ్రెయిన్ కి వెళ్ళి బ్రెయిన్ లో ఇది అనేది ఒకటి స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో అలా మనం తెలుసుకుంటాం. హియరింగ్ అయినా అంతే, ఏ సెన్స్ ఆర్గన్ అయినా సరే మనకి ఆ సెన్స్ లోపలికి వెళ్ళడానికి ఒక గేట్ అంతే. ఐడియలీ మనం హియరింగ్ అంటే ఇట్స్ అ బ్రెయిన్ ఫంక్షన్. సో అప్పుడు ఏమవుతుంది అంటే నరాలు ఏవైతే బ్రెయిన్ కి వెళ్తున్నాయో, ఆ ఆడిషన్ ఏదైతే బ్రెయిన్ కి వెళ్తుందో, మాటలు ఏవైతే బ్రెయిన్ కి వెళ్తున్నాయో దానికి ఒక మీనింగ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చిందా, డోర్ బెల్ వచ్చిందా అనేది మనం డిఫరెన్షియేట్ ఎలా చేసుకుంటాము? ఎందుకంటే అది బ్రెయిన్ ఐడెంటిఫై చేస్తుంది, ఇది ఈ సౌండ్ అనేది విని ఐడెంటిఫై చేస్తుంది. ఈ డిఫరెన్సియేషన్ రావాలి అంటే ముందు ఆ నరాలు అనేవి పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఇయర్ క్లోజ్ అయిపోయి ఉంటుందో, ఇప్పుడు హియరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే చెవు లోపల భాగం పని చేయట్లేదు. సో అది పని చేయనప్పుడు అక్కడ గేట్ క్లోజ్ అయిపోయింది. కాక్లియర్ ఇంప్లాంట్ చేసినప్పుడు ఈ గేట్ ని మనం ఓపెన్ చేస్తున్నాం. అప్పుడు అక్కడి నుంచి ఆ స్టిమ్యులేషన్ అనేది బ్రెయిన్ కి వెళ్తుంది. సో బ్రెయిన్ వెళ్ళేటప్పుడు ఏదైతే దారి ఉంటుందో, ఏ నరాలు ఏదైతే దారి వేయాలో ఆ దారి ఉండదు. జనరల్ గా శిశువు తల్లి గర్భంలో ఉన్న 3 నెలలకే, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం కదా, అది అయ్యేసరికే వినడం అనేది స్టార్ట్ చేస్తారు. అందుకే మదర్ వాయిస్ కి బాగా రెస్పాండ్ అవుతారు. ఏదైనా సౌండ్స్ వస్తే కిక్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం. సో పుట్టిన తర్వాత దగ్గర సంవత్సరం పాటు హియరింగ్ లేదనుకుంటే వాళ్ళు సంవత్సరంన్నర వినలేదు అనే లెక్క. అంటే 1.5 year ఆడిటరీ డిప్రైవేషన్ ఉన్నట్టు అనమాట. సో ఇదంతా కవర్ చేయాలి. ఇన్ని రోజులు వాళ్ళకి ఆ నరాలు అనేవి స్టిమ్యులేట్ కాలేదు. సో అవి స్టిమ్యులేట్ చేయాలి అంటే థెరపీ అనేది చాలా అవసరం. మనం ఎంత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఎంత లిసనింగ్ మీద ఫోకస్ చేస్తే అంత వాళ్ళు మాటలు అనేవి నేర్చుకుంటారు. అలా ఎంతకాలం తీసుకోవాలి స్పీచ్ థెరపీ? సో థెరపీ అనేది ఒకసారి కాక్లియర్ ఇంప్లాంట్ అయిన తర్వాత థెరపీ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుందండి, ఏ ఏజ్ అయినా సరే. చాలా మంది అనుకుంటారు బాగా చిన్నప్పుడు ఇంప్లాంట్ చేయించేస్తే ఇంకా అవసరం ఏముంటుంది, ఇప్పుడు మాటలు నేర్చుకునే వయసే కదా, ఇంట్లో ఉంటే నేర్చుకుంటారు కదా అని అనుకుంటారు. కానీ బ్రెయిన్ ఇన్ని రోజులు జనరల్గా ఒక సెకండ్కి 700 నుంచి 1000 న్యూరల్ కనెక్షన్స్ జరుగుతాయి మనం ఇచ్చే స్టిమ్యులేషన్తో. ఓకే. సో ఒక సెకండ్కి అలా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు ఆ నరాలు అనేవి స్టిమ్యులేట్ అవ్వలేదు. వీటిని స్టిమ్యులేట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని స్ట్రాటజీస్ వాడాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు జనరల్గా నార్మల్ హియరింగ్తో పుట్టిన పిల్లలకి మనము ఇలా వినాలి, ఇది వినాలి, అది వినాలి, లేకపోతే ఇది స్మెల్ చూడాలి, ఇట్లా మాట్లాడాలి అని మనం చెప్పము. వాళ్ళకి అది అలవాటు. కరెక్ట్. ఇట్స్ సబ్ కాన్షియస్ గా జరుగుతూ ఉంటాయి అవి అలవాటు కింద. కానీ ఎవరైతే వినికిడి లేక ఒక స్టేజ్ వచ్చా కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుంటారో వాళ్ళకి వినికిడి అనేది ఇప్పటిదాకా లేదు. సో ఆ వినడం అనేది కూడా ఒక హ్యాబిట్ చేయాలి. మనం కూర్చోబెట్టి థెరపీలో ఎన్ని పదాలను నేర్పించగలుగుతాము? ఇప్పుడు 4 సంవత్సరాలు వచ్చేసరికి నార్మల్ హియరింగ్ పిల్లలు అయితే రీసెర్చ్ చెప్తుంది ఇది 45 లక్షల పదాలు ఆల్రెడీ విని ఉంటారు. కరెక్ట్. స్కూల్ కి వెళ్ళే ఏజ్ కి. అప్పుడు వాళ్ళు దే ఆర్ వెల్ ఎక్విప్డ్. అక్కడికి వెళ్ళి టీచర్ చెప్పేది అర్థం చేసుకోవడానికి గానీ, ఆవిడ చెప్పేది వినడానికి కానీ, అకాడమిక్స్ లో పుల్ ఆఫ్ చేయడానికి కానీ. అంటే అంత లాంగ్వేజ్ ఇవ్వాలి అంటే ఎంత స్టిమ్యులేషన్ ఇవ్వాలి, అది రావాలి అంటే ఎంత లిస్నింగ్ ఉండాలి. అది కూర్చోబెట్టి నేర్పించలేము, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ నుంచి పిక్ చేసుకోవాలి. అప్పుడు లిస్నింగ్ అనేది వాళ్ళకు కూడా ఒక హ్యాబిట్ అవ్వాలి. సో మనము పేరెంట్స్ ని ట్రైన్ చేస్తాం. ఓకే. సో అది చిన్న ఏజ్ నుంచి, యాజ్ యంగ్ యాజ్ 10 months, 9 months, 8 months ఎప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ అయితే అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సో అక్కడి నుంచి థెరపీ అవసరమే. అక్కడి నుంచి వాళ్ళ ఏజ్ని బట్టి, స్టేజ్ని బట్టి మనము థెరపీ అనేది తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్తో సంబంధం లేదు, వాళ్ళకి నార్మల్గానే ఇయరింగ్ ఉంది, అలాంటి వాళ్ళకి సరిగా మాటలు రావట్లేదు అంటే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుందా మళ్ళీ థెరపీ డిఫరెంట్ ఉంటుందండి. స్పీచ్ థెరపీకి, ఆడిటరీ వర్బల్ థెరపీకి, జనరల్గా ఈ హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నప్పుడు ఇచ్చే థెరపీని మనం ఆడిటరీ వర్బల్ థెరపీ అంటాము. LSL అని కూడా అంటాం, లిస్నింగ్ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్ థెరపీ అంటాం అనమాట. సో ఈ AVT అంటే ఏంటంటే స్పీచ్ థెరపీకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు స్పీచ్ థెరపీ జనరల్గా మనం ఇచ్చే పిల్లలకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి.
అటెన్షన్ ఉండదు, మనం చెప్పే దాని మీద అటెన్షన్ ఉండదు కొంతమందికి. ఆర్టిస్టిక్ ఫీచర్స్ అంటాము. సో అట్లాంటి ఫీచర్స్ ఉన్న వాళ్ళకి సోషల్ కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది, ఐ కాంటాక్ట్ ఉండదు, ఇట్లాంటి అండర్లయింగ్ ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల స్పీచ్ రాదు, లాంగ్వేజ్ మీద ఫోకస్ ఉండదు. కాబట్టి అందులో మనం ఏం చేస్తామంటే వర్డ్స్ నుంచి స్టార్ట్ చేసి సెంటెన్సెస్కి మూవ్ అవుతాం. సో ఆడిటరీ వర్బల్ థెరపీ ఈజ్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్. ఏవిటీ చేస్తున్నప్పుడు ఏం చేస్తాము అంటే మనం జనరల్గా నార్మల్ హియరింగ్ పిల్లలతో ఎక్కడ వర్డ్స్లో మాట్లాడం. యాజ్ యంగ్ యాజ్ శిశువుల దగ్గర నుంచి డే 1 నుంచి సెంటెన్సెస్లోనే కమ్యూనికేట్ చేస్తాం. చేసే విధానం మారుతుంది అంతే, కానీ సెంటెన్సెస్లోనే మాట్లాడతాం. కాబట్టి ఏవిటీ కూడా మనము సెంటెన్సెస్ నుంచే మాట్లాడతాం. ఎక్కడ మనం ఈ వర్డ్ నేర్పించి తర్వాత వాటిని జాయిన్ చేయడం ఇట్లా ఉండదు అనమాట. న్యాచురల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా అయితే జరుగుతుందో, న్యాచురల్ స్పీచ్ డెవలప్మెంట్ ఎలా అయితే జరుగుతుందో వాటి మీదే డిపెండ్ అవుతాం అనమాట. సో వాటి ప్రకారంగానే తీసుకొని వస్తాం. సో ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది. మేజర్గా ఏవిటీ అనేది లిస్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మన టెక్నిక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ అన్నీ లిస్నింగ్ మీద ఫోకస్ చేసి లాంగ్వేజ్ డెవలప్ చేయడం అండ్ పేరెంట్ని ట్రైన్ చేయడం. ఎందుకంటే లాంగ్వేజ్ అంటే లిస్నింగ్, త్రూ లిస్నింగ్ జరగాలి. థెరపీ 45 మినిట్సే ఉంటుంది. మిగతా 10 గంటలు 12 గంటలు ఎవరితో ఉంటారు? పేరెంట్స్తో, ఫ్యామిలీతో. సో ఆ 45 నిమిషాల మీద డిపెండ్ అయ్యేది ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, ఏది వాడితే వాళ్ళు బెటర్గా వింటారు ఇంటి దగ్గర, వర్డ్స్ ఎలా పిక్ చేసుకుంటారు, ఎక్కువ వర్డ్స్ ఎట్లా నేర్పించవచ్చు, సో ఎట్లా సెంటెన్సెస్కి ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, ఇవన్నీ మనం థెరపీలో పేరెంట్ని గైడ్ చేస్తాం. ఆటోమేటిక్గా వాళ్ళు ఇంటి దగ్గర పిల్లలతో మాట్లాడే విధానంని బట్టి వాళ్ళు పిక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మీకు స్పీచ్ థెరపీ సెంటర్ ఉందా అండి? ఎక్కడ చేస్తుంటారు మీరు జనరల్గా? మాది వచ్చేసి శ్రావ్య స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ అని ఉందండి. మనం కిమ్స్ హాస్పిటల్తో కొలాబరేట్ అయి ఉన్నాము కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్కి. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రాంలో ఏదైతే పిల్లలకి ఆడిటరీ వర్బల్ థెరపీ అవసరం ఉంటుందో ఆ ఆడిటరీ వర్బల్ థెరపీ ఇస్తామన్నమాట మనం. సో ఆడిటరీ వర్బల్ స్పెషలిస్ట్ని నేను. మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుందండి? ఎట్లా పే చేయాల్సి ఉంటుంది? మంత్లీ బేసిసా లేకపోతే ప్యాకేజ్ లా తీసుకోవాల్సి ఉంటుందా? ఎట్లా? ఇది డిపెండ్స్ అండి. జనరల్గా ఆడిటరీ వర్బల్ థెరపీ అనేది ఒక 1 మంత్లోనో 2 మంత్స్లోనో జరిగేది కాదు. జనరల్గా మనం డీల్ చేసేది పిల్లలతో కాబట్టి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ కాబట్టి కనీసం 3 to 4 years ఆఫ్ థెరపీ రిక్వైర్డ్ ఉంటుంది వాళ్ళ ఏజ్ అండ్ స్టేజ్ని బట్టి. కాబట్టి జనరలీ అది 4 to 6 months లో కూడా అయిపోయిందని కూడా విన్నానండి కొంతమందికి స్పీచ్ థెరపీ. ఆడిటరీ వర్బల్ థెరపీ అది కాదు, స్పీచ్ థెరపీ. సో అది ప్రాబ్లమ్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సివియారిటీ ఎంత ఉంది, ప్రాబ్లం ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హియరింగ్ ప్రాబ్లం ఉండి ఇంప్లాంట్ అయిన పిల్లలకైతే కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా ఓన్లీ స్పీచ్ కి సంబంధించిన ప్రాబ్లం అయితే మాత్రం కొంచెం త్వరగా అయిపోతుంది. డిపెండ్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఏం ప్రాబ్లమ్, ఎంత ప్రాబ్లమ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మిస్ఆర్టికులేషన్స్ లాంటివి అయితే, అంటే ఈ లెటర్ బదులు ఈ లెటర్ పలుకుతున్నారు, ఆ లెటర్ బదులు ఈ లెటర్ పలుకుతున్నారు, అట్లాంటివి అయితే వితిన్ మంత్స్ సాల్వ్ అయిపోతాయి. అలా కాకుండా అటెన్షన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్నవైతే ఎక్కువ పడతాయి. అప్పుడు ప్యాకేజ్ తీసుకోవడమే కరెక్ట్. ఎక్కువ పడతాయి అంతే, మంత్లీ పే చేసేదానికంటే కదా. మరి అఫోర్డబుల్ ఉంటుందా అండి? అఫోర్డబుల్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. డిస్ప్లే చేస్తాం మీ నెంబర్స్. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఎవరికన్నా అవసరం ఉంటే మిమ్మల్ని అప్రోచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.